హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోందండి. నాకు తెలిసి ఈ నెల 22వ తారీఖు మనందరికీ అదొక పండగ. చెప్పాలంటే ఇప్పటికే అయోధ్య రాముడు గర్భగుడిలోకి ఏతించిన విషయం కూడా తెలిసిందే. ఇంకా కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. దీని ఎత్తు 51 అంగుళాలు. చెప్పాలంటే నల్లరాతిపై శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని కూడా చెక్కారు ఆయన. ఇక 150 నుంచి 170 కిలోల బరువు కూడా ఉంటుందట. ఇది చెప్పాలంటే 70 సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు. ఇక ఈ నెల 15వ తేదీ నుండే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇంకా ఆచారాలు కూడా మొదలయ్యాయి. ఇక ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా వేలాది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇంకా రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా అందాయి. ఇక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటులు, టాలీవుడ్ నటులు ఇంకా సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. దీనికోసం 1,00,000 లడ్డూలను సిద్ధం చేసింది. ఒక్కో లడ్డు బరువు 25 గ్రాములు. ఇక ప్రతి ఒక్కరికి 2 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవలకు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలను చొప్పున ప్యాకింగ్ కూడా చేశారు. చెప్పాలంటే మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఇక రేపు వాటన్నిటినీ కూడా అయోధ్యకు తరలించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.